తెలంగాణ స్పెషల్ సర్వపిండిని సొరకాయతో ఇలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా డిన్నర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి. లేతగా ఉంటే పొట్టు తీయాల్సిన అవసరం లేదు, లేదంటే దీన్ని పొట్టు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను గ్రేటర్తో మంచిగా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న సొరకాయని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ సొరకాయ తురుములో ఆనియన్ వేసుకోవాలి. దీంట్లో కారం, ఉప్పు, నువ్వులు, ఓమ, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పును కూడా వేసుకోవాలి. దీంట్లో 2 కప్పుల సొరకాయని తీసుకుంటే 2 కప్పుల బియ్యపిండిని తీసుకోవాలి. దీన్నంతా మంచిగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు సొరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చి పిండి తడిగా అవుతుంది. దీన్ని ఇలా మంచిగా చేతితోని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. సొరకాయలోని తడి సరిపోతుంది. తక్కువైతే కొద్దిగా వాటర్ చల్లుకొని తడుపుకోవాలి. ఇది పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. కొంచెం మెత్తగా అయితే లైట్గా పిండిని చల్లుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. పెనం పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఈ పిండి ముద్దను పెట్టి చేతితో మెల్లిగా ఇలా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ అద్దుతూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండినంతా ఇలా రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి హోల్స్ చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. దీన్ని డైరెక్ట్ ఇలా పెనం పైన కాకుండా కవర్ పైన ప్రెస్ చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవచ్చు. ఫస్ట్ దీన్ని 1 మినిట్ హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని రోస్ట్ చేయాలి. తర్వాత మూత తీసుకొని ఎడ్జిలన్నీ మంచిగా కాలేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా సర్వపిండి అంతా మంచిగా కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని 1 సైడ్ కాలిస్తే సరిపోతుంది. ఇంకో సైడు రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని టర్న్ చేసిన తర్వాత పెనం వేడికే అది మంచిగా ఉడికినట్టు అవుతుంది. అలా అయితేనే సర్వపిండి 1 సైడ్ క్రిస్పీగా, 1 సైడ్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ సర్వపిండిని పెనం పైనే కాకుండా ఇలా లావుగా ఉండే ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సర్వపిండి మా తెలంగాణలో ఫేమస్ డిష్. ఇవి వేడిగానే కాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పెరుగు కాంబినేషన్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.